విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సరే గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో Yes, కూడా అదే మీరు పోటీ చేశారు. Yes, అప్పుడు అప్పుడు కూడా rebel గానే. బీఆర్ఎస్ పార్టీని కూడా రెబల్ గా చేసిన రెబల్ గా చేశారు. యాక్సెప్ట్ మరి ఎట్లా చేసిన. ఎట్లా చేశారు అప్పుడు? ప్రచారమే ఆ, ప్రచారంతో నోట్లు వచ్చినాయి నాకు ఉమ్. దగ్గర దాకా వచ్చినాయి. అప్పుడు పార్టీని ధిక్కరించినట్టు కదా అప్పుడు కూడా. అప్పుడు నేను పార్టీకి రాజీనామా చేసి నామినేషన్ వేసిన. నా రాజీనామాని యాక్సెప్ట్ చేయలేదు. అందుకే నేనేమంటున్నా, మీరు పూర్తిగా తెలుసుకోలేదు. మీరు పూర్తిగా తెలుసుకోండి. నేను నామినేషన్ వేసేటప్పుడు నేను పార్టీకి రాజీనామా చేసి నామినేషన్ వేసిన. ఉమ్. అది సర్దార్ రవీందర్ సింగ్ అంటే కేసీఆర్ గారు కూడా చాలా అభిమానం నాకు తెలిసి. ఎందుకంటే ఉత్తర తెలంగాణ భవన్ కూడా బాధ్యతలంతా కూడా మీరే చూసుకుంటారని చెప్పి విన్నా నేను కూడా. నిజమేనా అది? ఉత్తర తెలంగాణ భవన్ ఏదైతే కేసీఆర్ గారు ఇక్కడ కరీంనగర్ కు వచ్చినప్పుడు కూడా ఉండేటువంటి ఏదైతే నివాసం ఉందో, కేసీఆర్ గారు కరీంనగర్కి ఎప్పుడు వచ్చినా కానీ నేనే వింటుంటే సార్, ఉమ్, అనుమానం లేదు దాంట్లో. అట్లాంటి కేసీఆర్ గారిని మీరు మేయర్గా మీకు అవకాశం ఇచ్చారు, 5 సార్లు కార్పొరేటర్గా పనిచేసారు, ఇంకా కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసారు. ఇన్ని చేసినటువంటి మీరు మళ్ళీ మళ్ళీ కేసీఆర్ గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు సపోర్ట్ చేయకపోయినా, పార్టీ రెబల్గా కానీ లేకపోతే పార్టీ పోటీ చేయకపోయినా కానీ ఎందుకు మీరు పోటీ చేస్తున్నారు? ఇంకా మళ్ళీ సరిపోలేదా మీకు? మళ్ళీ పదవుల మీద వ్యామోహం? మళ్ళీ మళ్ళీ పదే పదే మీరు రెబల్ ప్రశ్న అడుగుతుండ్రు. ఉమ్, ఎవరైనా చెప్తే అడుగుతున్నా ప్రశ్న అది? అట్లా కాదు. ఆ? మన రెబల్ graduates రెబల్ కి, రెబల్ అంటే నా ఈ అర్థం. BRS పార్టీ నేను శ్రేణులకు రెబల్ కానీ, గురించి చాలా graduates కానీ రెబల్ గురించి clarity చాలా ఉండాలి. మీరు ప్రశ్నలు వేరేలో చెప్తే అడిగే ప్రశ్న లెక్క కనబడుతుంది. అట్లుంటారు. కాబట్టి రెబల్ అనే పదం కాదు. రెబల్ ఎప్పుడు రెబల్ చెప్పాలా సార్? మొన్న నేను ఎమ్మెల్సీ లోకల్ బాడీ చేసినప్పుడు రెబల్, అది రెబల్గా చేసిన, ఓకే, అది చెప్పచ్చు మీరు. ఓకే. ఇది పార్టీ బీఫామే వరకు పెట్టినప్పుడు ఏ రకంగా రెబల్ అవుతుందో నాకు అర్థమైతలేదు. ఆ ప్రశ్ననే కదా, అది ఉత్పన్నమే కాదు. ఓకే. సరే, మీ యొక్క కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తోటి మీ రిలేషన్ ఎట్లున్నది? చాలా బాగున్నాయి సార్. ఎందుకు బట్టి మా ఇద్దరి మధ్యన కొట్టాడ పెట్టిస్తారు. మాకేం లేదు. మొన్న అవి ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కూడా ఇదే అడిగినారు. ఓకే. ఫోన్ చేసి చాలా మాట్లాడుతున్నారు. ప్రజలకు డౌట్స్ ఉన్నాయి కరీంనగర్ లో మేయర్ కి ఎమ్మెల్యేకి మధ్యలో చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఏది లేదు సార్, ఇవన్నీ కూడా చర్చ జరుగుతుంది. ఏది లేదు, నిజంగా లేదు. అబద్ధం ఎందుకు చెప్తా? ఇప్పుడు గంగుల కమలాకర్ గారు బీఆర్ఎస్ పార్టీకి మీ తర్వాత వచ్చారు. మీరు చాలా ఏళ్ళుగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నారు, అంతే కదా? అవునా కదా? మీ తర్వాత వచ్చినేమో 3 సార్లు ఎమ్మెల్యే అయ్యండు బీఆర్ఎస్ పార్టీలో. మీరు ఇంకా మేయర్ గానే మిగిలిపోయారు, మాజీ మేయర్ గానే. ఎందుకు అసలు? అట్లేం లేదు. ఆయన పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆయన ఎమ్మెల్యే ఉమ్, గంగుల కమలాకర్ గారు. ఓకే. ఒకటే కాన్స్టిట్యూషన్ ఉంది ఎలక్షన్స్లలో. పక్కన పోతే చొప్పదండి ఎస్సీ, పక్కన పోతే మానకొండ ఎస్సీ. ఈ ఒకదాని కోసం ఇద్దరు ఎట్లా కొట్లాడతాం? కమలాకర్ గారు ఉన్న రోజులు నేను ఎప్పుడు కూడా కరీంనగర్ ఎమ్మెల్యే అనే మాటనే ఎత్తలేదు. ఎప్పుడు కూడా నేను కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని దరఖాస్తు కూడా పెట్టలేదు. నాకున్న దగ్గర 2 కాన్స్టిట్యూషన్లు, 2 రిజర్వ్ స్థానాలు. ఆ రిజర్వ్ స్థానాలు ఎట్లా పోటీ చేస్తా? కాబట్టి అది ఉత్పన్నమే కాదు. ఎమ్మెల్యే నేను చేయాలి ఆయనకు కాకుండా నేను ఆయన టికెటే ఎన్నడూ అప్లై చేయాలి. నేను కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి నాకు ఎమ్మెల్యే అవకాశం ఇమ్మనే మాటనే చెప్పలేదు. ఇప్పుడు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటనేటువంటి విమర్శలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అందుకే బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతుగా ఉండేందుకే, ఓట్లు చీల్చకుండా ఉండేందుకే ఈ యొక్క ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టేది అని చెప్పేసి ఒక వాదన అయితే నడుస్తుంది. దీనిపై ఏమంటారు? బీజేపీ బీఆర్ఎస్కి పొత్తు ఎక్కడి సార్? పొత్తు ఎక్కడ చెప్పారు? ఒక్క సన్నివేశం చెప్పారు. మరి ఎందుకు పెట్టలేదు? పెట్టకపోవడం, మళ్ళీ నేను అదే చెప్పిన, పెట్టకపోవడానికి కారణాలు వేరే. మీరు బీజేపీని మళ్ళీ తీసుకొస్తారు కాబట్టి బీజేపీకి మాకు ఎక్కడ పొత్తు, ఎక్కడ అది, ఎక్కడ చర్చ? అసలు మాకు వాళ్ళకి అసలు పడనే పడదు. పచ్చిగడ్డైతే బగ్గుమంటది. అటువంటి ప్లేస్లో మీరు మమ్మల్ని వాళ్ళ కోసం చేస్తున్నారు ఎందుకు? మీకు ఎట్లుంది బీజేపీతో రిలేషన్ కరీంనగర్లో? నాకు చాలా బాగుంది అందరితో రిలేషన్. అంటే బీజేపీతో మంచిగా ఉంది. అన్ని పార్టీలతో ఉందా? ఏమన్నా అన్ని పార్టీలతో రిలేషన్ ఉందా మీకు? ఓన్లీ బీజేపీ? అన్ని పార్టీలతోటి. మీరు ఎవరైనా సిపిఐ కాంచెలు మొదలు పెట్టండి. ఓకే. బండి సంజయ్ తోటి ఎట్లా రిలేషన్ ఉంది మీకు? బాగుంది. నేను బండి సంజయ్ ఇద్దరం ఓకే కార్పొరేటర్ చేసినాం కదా. నేను అధ్యక్షులు ఉన్నప్పుడు బీఫామ్ నేనే ఇచ్చిన కదా ఆయనకు. మాకు మంచి సంబంధాలు ఉన్నట్లేం లేదు. రాజకీయాల సార్ ఒక్కొక్కసారి కిందికి పోతాం, ఒక్కొక్కసారి పైకి లేస్తాం. దాని గురించి పెద్ద అదేం లేదు. ఆయన ఎండు కదా అని మనం కసి పెంచుకున్నాడు, ఆయన నాకంటే ఎదుగుతుంది కావాలంటే అదేదో ఫీల్ అయ్యి కుమిలిపోవడం అట్టుండదు. రాజకీయాలు అనేటివి అవకాశాలు వస్తూనే ఉంటాయి, కొట్లాడుతూనే ఉంటాం, గెలుతూనే ఉంటాం, నడుతూనే ఉంటాం. సరే, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల గురించి చూస్తే ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు కూడా ధనవంతులకు టికెట్ ఇచ్చారు. వాళ్ళు ఓటర్లను ప్రభావితం చేయగల ధనవంతులు. వాళ్ళని ఎట్లా ఎదుర్కోబోతున్నారు మీరు ఈ ఎన్నికల్లో? వాళ్ళు ఇద్దరేనా ధనవంతులు? అంటే మీరు కూడా ధనవంతులే కదా.
ఇంకా పేరు చెప్తలేరు మీరు ఎందుకు? ఇంకో నాకు అర్థం కాలే. నేను చెప్తాను. నాకు అర్థం కాలే. నాకు ఇప్పుడు అది మీ టార్గెట్ అసలు ఏందో నాకు అర్థమవుతలేదు. ఎంతమంది ధనవంతుందో లిస్ట్ చెప్పుడు, దాని గురించి చెప్తారేనో. మీకు ఆ ఇద్దరు చెప్పిన తర్వాత నేను మాట్లాడతా దాని గురించి కూడా. అట్లా కాదు. మీరు కడుపులో నాభిలో ఒకటి పెట్టుకొని నాలుక మీదకి ఒకటి మాట్లాడతారు. అట్లా కాదు. అది పర్ఫెక్ట్ క్వశ్చన్ అడగండి, ఓకే. పర్ఫెక్ట్ గా సమాధానం చెప్తా. మనకి మీరు ఏదైతే బీజేపీని ఎలక్షన్- టార్గెట్ చేస్తుండ్రా? ఎలక్షన్ ఒక నిమిషం, మీరు బీజేపీని టార్గెట్ చేస్తుండ్రా, కాంగ్రెస్ను టార్గెట్ చేస్తుండ్రా, లేకపోతే మన బీఎస్పీని టార్గెట్ చేస్తుండ్రా? అసలు మీ ప్రశ్న ఏందో నాకు అర్థమైతే లేదు. వాళ్ళు తీసుకొచ్చిన టికెట్కు ప్రధాన పార్టీలో బీఎస్పీ కూడా వస్తుంది. మరి మీరు ఎందుకు అడుగుతలేరు అది? అంటే మీ ఆలోచన ఏంటంటే ఓ యూఆర్ సపోర్టింగ్ సమ్ అదర్ వే. అట్లా కాదు, మనం ఎవరికి సపోర్ట్ చేయడం అట్లా సార్ మాట్లాడేటప్పుడు అతిగా అర్థమవుతుంది. ఆ, ఇప్పుడు మీరు ఇది లైవ్ లో పెట్టండి ఎవరికన్నా, వాళ్ళు ఏమంటారు? మేము సరే ఇప్పుడు మన ఎట్లా చూస్తారు కదా, అప్పుడు తెలుస్తుంది కదా, అందరు కూడా తెలుస్తుంది కదా. సూటిగా ప్రశ్న అడగండి, సూటిగా సమాధానం చెప్తా. ఏదో సరే 3 పార్టీలు అనుకోండి, బీఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్, ముగ్గురు కూడా ప్రధానంగా ధనవంతులే అనుకోండి. కానీ ఈయన కూడా అఫిడవిట్లో కూడా 2 కోట్లు 3 కోట్లు ఈయన మీరు చెప్పిన బీఎస్పీ అభ్యర్థి కూడా ఆయన కూడా సమర్పించిండు. కాకపోతే అంతకు మించినటువంటి ఈ ధనవంతులు అయితే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు కదా. సరే వీళ్ళని ఎట్లా ఎదుర్కోబోతున్నారు ఓవరాల్గా చెప్పండి. అట్లా అడగండి. ఇప్పుడు కరెక్ట్ ప్రశ్న అడిగింది. ఓకే. నా మీద పోటీ చేసే వాళ్ళని ఎట్లా ఎదుర్కొంటారో అది చెప్పండి. దానికి సమాధానం చెప్తా. చెప్పండి. ఎట్లా ఎదుర్కొంటా అంటే సార్, నేను మేయర్ ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు, నాకు 1984 వెళ్ళి ఉన్న మిత్రులు, నా ఫ్రెండ్స్, ప్లస్ చాలా గొప్పగా ఆలోచించే విద్యావంతులు, గ్రాడ్యుయేట్స్ ఎప్పుడు కూడా నన్ను ఆదరిస్తూనే ఉన్నారు సార్. ఏ సమస్యకైనా నేను వాళ్ళ వెంటే ఉండి పరిష్కరిస్తా. వాళ్ళ కష్టాన్ని నేను ఇష్టంగా స్వీకరించి ముందు పోతుంటా. కాబట్టి నాకు వాళ్ళందరూ ఆశీర్వాదాలు ఉంటాయి. తప్పనిసరిగా నేను గెలుస్తా. అందరికీ దండం పెట్టుకుని పోతున్నా, అందరికీ దండాలు పెడుతున్నా, వీలైతే కాలు కూడా మొక్కుతా. దానికి ఏం బాధలేదు.